నేను జిమ్ టైలర్నండి. నా దగ్గరికి అందరూ మగవాళ్లే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాడనుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మొగును కాదా? నేను మొగును కాదా? సరేలేండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి? ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఒక కొబ్బరి ముక్క ఎయ్యి. నీ తలకాయ మొక్క అవసరం లేదా? చంపుతా. వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. 2 చపాతీలు తినవయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు 2 చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాతనా? ఏరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు. నీ పేచు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నేను ఇన్నే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే. ఓకే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? బందే. జిమ్ కన్నా బాటిల్ ముఖ్యంరా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లను ఇలాగ ఎలాగొట్టయితే మన వ్యాపారం ఏం కాదు. ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు. ఈ దేవుడు పాపి కొండలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే. నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్డా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావరా? పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం మీరు నిన్న చెప్పారు, ఇవాళ నిన్న లేపేసింది. బ్రహ్మాండం, బాగా టైం చేసి ఇలా లేచి మేడం. ఏరా నీకు పెరిగినవన్నీ చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపించరా? మధ్యలో మీరే నా మీదకి వస్తారో? మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎలాగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు పని చేయాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా. ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కట్టించాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనోడు నువ్వు ఏడకొచ్చి కండలు పెంచుతావురా నువ్వు. ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలియదు. అవునా? మీ ఇద్దరు కలిసి నాకు పిందెనిస్తారా అయితే? ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావురా? సన్నబడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. ఎవరున్నారా ఇక్కడ? నేనున్నా చెప్పు. అదేనా? ఇది అదే, ఇక్కడ పడుకో, పూడ్చి పెడతా. పూడ్చి పెట్టడం ఏంటి? నువ్వు శ్మశానం అనుకోగా వచ్చావు. జిమ్ అనుకోని వచ్చా. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? నా జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి నలుగురు కలిసి పాడెత్తాలా? కర్రెత్తాలి. ఏ కర్ర? చేతిలోదేగా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు? ఇది సర్లే గాని. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి, మనసు ఇక్కడి నుంచి రావాలి. చాలు చాలు, పైకి వెళ్తున్నావు. ఇంతవరకు నేనే వెళ్ళాలా? పక్కబో. ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. ట్రైనింగే కదా. వాడు చేత ఏదో చేపించు. చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బరే 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 బరే. బాబు భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపమంటావా? లేపు, ఇది దొల్లిలాగుంది, లేపు. అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. లేపు లేపు. ఇప్పుడు నీ వయసు 15. లేపు లేపు. వాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో, పోలీస్ స్టేషన్ అండి. మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో, ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి. భామని నేను, భామని నేను, ఇద్దరం ఒకట
ఉన్నది ఒక్కదాన్ని ఒక్కసారి అరుబే ఎఫెక్ట్ కోసం. ఎఫెక్ట్ వెనకాల చూపియాలి, ఇక్కడ కాదు. ఆడవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా, మగవాళ్ళు సింప్లిసిటీగా ఉంటారా? మగవాళ్ళు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. ఎలా? 200 రూపాయలు చీర కొని 300 మంది చెప్తారు మీ ఆడాలి. మీరు రాత్రి వైన్ షాప్ లో 1000 రూపాయలు మందు అవుతాం, పెళ్ళం కూడా చెప్పం. నా తాత వయసు ఉన్నోళ్ళు కూడా నన్ను తాత అంటున్నారు. నువ్వెప్పుడు బాబు నన్ను తాత అనిపించేది? మీరు మా చంటి పిల్లోడు కాదా మావయ్య? అంటే ఇప్పుడు నేను డైపర్ వేసుకోవాలా? నేను ఆ నేపాల్ బ్రాంచ్ ని డెవలప్ చేయడానికి వెళ్తున్నాను. మీకు నేను ఎదురొస్తాను. నేను వెనక నుంచి వస్తాను బాబు, నేను వెనక నుంచి వస్తాను బాబు. బావా 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 అని పిలిస్తే పలకవేంటి? ఓ నన్నా బావా అని ఇలా ఎంతమందిని పిలిచావా అని ఆలోచిస్తున్నా. ఇలా పిలిచింది ఫస్ట్ నిన్నే, లాస్ట్ నిన్నే. 10 పెళ్లిళ్ళు చేసుకున్న అన్నదంట, 11వ ముగ్గురుతో నువ్వే నా ఫస్ట్ ముగ్గురు అన్నదంట. కృష్ణ భగవాన్ గారు ఒక్క 2 రోజులు మీ దగ్గర ఉంచండి, మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోతాను. అలాగే సార్ మా లవర్ని కొంచెం పంపిస్తే 2 दिन के बाद పంపించేస్తా. నీ వల్ల నా ఫ్రెండ్స్ ని పంపించాను తెలుసా ఫస్ట్ టైం. నీ ఫ్రెండ్స్ ఎలా అంటే ఇప్పుడే నిరూపిస్తాను. ఎప్పటి నుంచో నీ మీద నాకు కన్నుంది తెలుసా? ఆయన వాడు ప్రేమించడం వదిలేశాను. మన ముగ్గురం ఒక్కసారి సినిమాకి వెళ్తాం కదా, పైన చెయ్యేస్తూ ఉంటాను. అయితే పొరపాటున అనుకోకుండా తగిలింది కాదు, తెలిసే చేస్తాను. దొరబాబు రామ్ ప్రసాద్ నన్ను వదిలేశాడు. నా చెయ్యి వదలకు, నీ కాళ్ళు పట్టుకుంటా. అమ్మా అమ్మా అన్నావు. అమ్మ కాదే, చూసినప్పుడల్లా అనుకునేవాడిని. మా రూమ్ కు రోజు ఒక అమ్మాయిని తీసుకొస్తారు తెలుసా నీకు? అంత ఎదవాడు. నువ్వేం చేస్తావు? నేను వద్దురా అంటానే ఉంటా దూరం నుంచి. నేను అక్కడ ఉండడం తెలుసా చుట్టుపక్కల.